సో మొత్తానికి జేఎన్టీయూహెచ్ వచ్చేసరికి ఈ ఎంటెక్ ఏవైతే ఉన్నాయో సెమిస్టర్స్ 1, 1, 1, 2 వాటి టైం టేబుల్స్ అయితే రిలీజ్ చేసింది. సో R22, R19 రెగ్యులేషన్ వాళ్ళని. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పోస్ట్పోన్ అవుతాయా? చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. దానికి కారణం ఏంటి? వాళ్ళు చెప్పిన కారణం ఇవన్నీ కూడా ఇప్పుడు మీతో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే ముందు ఇప్పుడు జేఎన్టీయూహెచ్ 1, 1 వచ్చేసరికి R22, R19కి వాళ్ళు ఇచ్చిన డేట్స్ ఏంటంటే టైం టేబుల్లో 3 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంటెక్ 1, 2 సెమిస్టర్కి వచ్చేసరికి R22 వాళ్ళకేమో 3 మార్చి 2025 నుంచి 12 మార్చి 2025 వరకు ఇచ్చారు. R19కి వచ్చేసరికి 3 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 వరకు ఇచ్చారు. మరి ఎగ్జామ్స్ ఎందుకు పోస్ట్ పోన్ అవుతాయి? ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఏంటంటే మధ్యలో హాలిడేస్ వచ్చినాయి. మళ్ళీ ఏమో కొన్ని కాలేజీలు ఏంటంటే సిలబస్ అవ్వలేదు. అంటే ఇప్పుడు క్లాసులు జరిగే కాలేజీలు ఉంటాయి. సో మరి మాకు సిలబస్ అవ్వలేదు కదా అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. అంటే జరగని కాలేజీలో కాదు, జరిగే వాటిల్లో. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ కావండి. యాజ్ పర్ ద షెడ్యూలే జరుగుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.